హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే పత్తి పంటను అనేది తొలగించడం జరుగుతుంది. ఈ పత్తి పంట వచ్చేసి 2023 మార్చి నెలలో నాటడం జరిగింది. ఇది 2024 జనవరి నెలలో తీసేయడం జరుగుతుంది. అంటే దాదాపు 10 నెలల దాకా ఈ పత్తి పంట అనేది కాయడం జరిగింది. ఈ పంట వచ్చేసి 4-5 కాపులు అనేది రైతు తీసుకోవడం జరిగింది. ఈసారి వర్షాలు తక్కువ ఉండడం వల్ల పత్తి పంట అనేది ఖరీఫ్ సీజన్లో బాగానే కాయడం జరిగింది. రబీలో వర్షాలు పడకపోవడం వల్ల వచ్చిన పూత అనేది నిలబడడం జరిగింది. అందువలనే ఇది 10 నెలల పాటు ఉంచడం జరిగింది. ఇప్పుడు ఈ పత్తి పంటను వచ్చేసి టిల్లర్తో భూమిలో కలియదున్నడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనం ఎరువులు వేసిన దాంతో సమానం అవుతుంది. ఈ పత్తి పంట వచ్చేసి భూమిలో కలియదున్నడం వల్ల వర్షాల కూలిపోవడం జరుగుతుంది. అందువల్ల భూమి అనేది సత్వగా తయారవడం జరుగుతుంది. ఇప్పుడు తోలుతున్న ట్రాక్టర్ వచ్చేసి మహేంద్ర 575 HP. ఇప్పుడు సెకండ్లో తోలడం జరుగుతుంది. 1 గంటకు వచ్చేసి 1 ఎకరా పొలం దున్నడం జరుగుతుంది. అదే ఫస్ట్లో అయితే టైం ఎక్కువ పడుతుందని సెకండ్లో తోలడం జరుగుతుంది. ఇది వచ్చేసి లోతు తక్కువగా పోతుంది. సెకండ్లో కాబట్టి 2 ఇంచు నుంచి 3 ఇంచు దాకా భూమి అనేది తెగడం జరుగుతుంది. అదే ఫస్ట్లో అయితే 3 ఇంచు నుంచి 4 ఇంచు దాకా తెగడం జరుగుతుంది. పని త్వరగా కావాలని సెకండ్లో దున్నడం జరుగుతుంది. అయితే సెకండ్లో దున్నగా కానీ భూమి అనేది పచ్చి కట్ట అనేది పైకి కనపరాకుండా బూడిపోవడం జరుగుతుంది. ఇది సంవత్సరం అయిందన కట్ట అనేది నల్లబడి బూజెక్కింది. అందువల్ల ఇది త్వరగా పోతే మెదగడం జరుగుతుంది. నాగేలతో దుక్కి దున్నినా కానీ పత్తి కట్ట అనేది భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. పత్తి కట్ట కింద పడి మట్టి అనేది పైన పడడం వల్ల వర్షాలు పడినప్పుడు కుళ్ళిపోవడం జరుగుతుంది. టిల్లర్ కానీ నాగలితో దుక్కి దున్నడం కానీ ఇవి రెండే వల్లనే పత్తి కట్ట అనేది భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. క్రాస్ గుంటిగా తోలినట్టయితే ఆ పత్తి కట్ట అంతా వేరే కాల్చేయవలసి ఉంటుంది. అందువల్ల భూమికి నష్టమే తప్ప మేలు అనేది ఏముండదు. ఇవి రెండే వల్ల భూమిలో కలిసిపోవడం వల్ల మన పశువుల ఎరువుతో సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా పత్తి కట్ట అనేది రోటావేటర్ కానీ దుక్కి కానీ దున్నడం వల్ల పొలానికి ఎంతో మేలు. రోటావేటర్ చేయాలంటే పొలము బాగా ఆరినప్పుడు మాత్రమే చేసినట్టయితే కొంచెం లోతు దిగి మరియు పొలం అనేది పొలితిగా ఉంటుంది. ఫస్ట్లో తోలిచ్చినట్టే ఇంకా అనేది పత్తి కట్ట అనేది ఇంకా మెత్తగా భూమి లోతుగా దున్నడం జరుగుతుంది. ఆకులు అనేటివి ఏమీ లేవు. ఈ పత్తి చెట్లకు అనేది మొత్తం రాలిపోవడం జరిగింది. ఎక్కువ రోజులు అయిందన 10 నెలలు అయిందన ఈ పత్తి ఆకులు అనేది మొత్తం రాలిపోవడం జరిగింది.
రోటావేటర్ తోలేటప్పుడు దబ్బాలనుకుండే చైన్లు వచ్చేసి 2 టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. లూజుగా ఉంచి తోలినట్టయితే మల్లుకునేటప్పుడు క్రాసులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. టైట్‌గా ఉంచినట్టయితే టైట్‌గా ఉంచి తోలినట్టయితే క్రాసులనేది దెబ్బ తినకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.